పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రామ్మోహన్ రెడ్డి గారు, ప్రజల మ్యాండేట్ ఇచ్చారు, మీకు పూర్తిస్థాయి మెజారిటీ ఇచ్చారు, పాలించమని 5 ఏళ్లు అధికారం ఇచ్చారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతకాలమైంది? అసలు నెలలు తిరక్క ముందే మీకు ప్రతిపక్షం నుంచి, పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవాల్సినటువంటి అవసరమే వచ్చింది. వారు వస్తున్నారా, మీరు లాగుతున్నారా? ఎవరి అవసరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ? మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ 1947లో. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా మన రాజీవ్ గాంధీ గారు ఈ ఎన్నికలకు సంబంధించిన సంస్కరణలు చట్టసభలో ఎవరైనా సరే ఈ విధంగా ఆయరాం గయరాంలు ఒకే రోజు 3 పార్టీలు మారినటువంటి సంఘటనలు గతంలో మనం చూసినాం. అలాంటి పరిస్థితులలో ఒక ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది తీసుకురావాలని చెప్పి 1985 జనవరి లోపల ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకు 2/3 మెజార్టీ ఉండాలి. అంటే ఎల్పీలే విలీనం కావాలి కానీ వ్యక్తులు కావడానికి లేదు. ఆ విధంగా మంచి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత సందర్భాల లోపల ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఉదాహరణకు బీజేపీ 2 పర్యాయాలు అధికారంలో ఉంది, ఇప్పుడు 3వసారి కూడా గెలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మేము రాజకీయ సంస్కరణలు, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినాం. పరిస్థితులను బట్టి, మారుతున్న పరిస్థితులను బట్టి ఎవరు అధికారంలో కేంద్రంలో అలాంటి పార్టీలు మళ్ళీ కొత్తగా సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి మోడీ పైన, వాళ్ళ యొక్క మంత్రిమండలి పైన, వాళ్ళ ఎంపీల పైన ఉండే. ఎందుకంటే మేము అపోజిషన్లో ఉన్నాం. కానీ వాళ్ళు అలాంటి చట్టాలు తీసుకురాకపోగా అవకాశాలు కల్పించారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సంబంధించిన చట్టాలు మార్చాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ పైన ఉండే. కేంద్రంలో ఉన్న బీజేపీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మేమే తెచ్చామని ఘనంగా మీరే చెప్పారు. అందులో ఉన్నటువంటి లొసుగులు ఉన్నాయి, దాన్ని మార్చాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పైన ఉందని మీరే అంటున్నారు. కానీ ఆ లొసుగులను ఆధారంగా చేసుకుని మరికొన్ని తూట్లు పొడుస్తూ ఈ చట్టానికి మీరు కూడా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారా లేదా? మధ్యప్రదేశ్లో కూడా కమల్నాథ్ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వం ఉండే. అక్కడ కూడా ఇదే పద్ధతి లోపల బీజేపీ వాళ్ళు మా ప్రభుత్వాన్ని కూదోర్చి అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని దొడిదారిన తీసుకొచ్చారు. ఆ తర్వాత గోవాలో అట్లే చేశారు, తెలంగాణలో కూడా అట్లే చేశారు. తెలంగాణలో అయితే మరీ దారుణం. 2014 లోపల 21 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 7 మందిని టీఆర్ఎస్లో చేసుకున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి 15 మంది గెలిస్తే 12 మంది తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి 3 ఒక ఎంపీని కూడా తీసుకున్నారు. సిపిఐ నుంచి కూడా ఒక ఎమ్మెల్యేను దేవరకొండ నుంచి తీసుకున్నారు. అదేవిధంగా 24 నుంచి 23 వరకు ఉన్న ఎమ్మెల్సీలు అందరినీ కూడా తీసేసుకున్నారు మా కాంగ్రెస్ పార్టీ నుంచి. 63 సీట్లతో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాకంటే తక్కువ సీట్లు గెలిచాం. మేము మొన్న 65 గెలిచినాం. ఒక సభ్యుడు సికింద్రాబాద్ నుంచి కూడా గెలిచింది. మాకు ఇప్పుడు 66 అయినా మేము. వాళ్ళకి 63 గెలిచి కూడా అప్పుడు ఆ పరిస్థితులలో 90కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 90కి సంఖ్యాబలాన్ని పెంచుకున్నారు. అదేవిధంగా 2018లో కూడా 19 మంది శాసనసభ్యులు గెలిస్తే 12 మందిని బీఆర్ఎస్లో చేర్చుకున్నారు మా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒక దళిత నాయకుడిని బట్టి విక్రమార్క గారికి మేము శాసనసభలో అపోజిషన్ పార్టీ లీడర్ హోదా కల్పిస్తే దాన్ని కూడా, ఆ హోదాను కూడా విస్మరించే విధంగా ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఏమంటున్నారంటే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పి పదే స్టేట్మెంట్స్ ఇచ్చారు. మీరు భయపడ్డారు? మేము భయపడలేదండి. ప్రజలు మమ్మల్ని నమ్మి, మా 12 గ్యారంటీలను నమ్మి మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినప్పుడు మా బాధ్యత ఏంటంటే మేము డెలివరీ చేయాలి గూడ్స్. డెలివరీ చేయకుండా మేము మా చేత కాలేదు, మేము ఎమ్మెల్యే నిలుపుకోలేకపోయాము, వాళ్ళు చేర్పించుకున్నారు, మేమేం చేయాలి అంటే ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితి లేరు. మిమ్మల్ని అధికారం ఇచ్చాం, మీకు సంఖ్యాబలం ఇచ్చాం, మీరు 12 గ్యారంటీలు ఇస్తామన్నారు, మీరు చేయండి అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ప్రజల గురించి ఎప్పుడైతే మా ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పి అన్నారో అప్పుడే మేము అనుకున్నాం కూలగొట్టకుండా ఉండాలంటే వాళ్ళు సంఖ్యాబలం తగ్గాలనే నిర్ణయం తీసుకున్నాం. అభివృద్ధి గురించి చేరతామని కనుక వస్తే తప్పకుండా దానికి కట్టుబడతామని చెప్పినాం. శ్రీధర్ రెడ్డి గారు లిస్ట్ ఒకటి చదివారు చాలా ఆశ్చర్యకరంగా. ఏ పార్టీని నామరూపాలు లేకుండా చేసేయాలని 9 ఏళ్లలో మీ పార్టీ చేసినటువంటి ప్రయత్నం. ఈరోజు 3 ఎమ్మెల్యేలు పార్టీ మారారంటే చాలామంది పోయారులేండి. 3 విషయంలో కోర్టుకు వెళ్ళారు. అసలు కోర్టుకు వెళ్ళి కొట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అలా కోర్టుకు వెళ్ళే అర్హత బీఆర్ఎస్ కలిగి ఉందా? 2014 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్కి వచ్చినటువంటి థిన్ మెజారిటీలో 63 వచ్చిన తర్వాత కూడా ఇటువంటి సందర్భాలు మాటల రూపంగానో చేతల రూపంగానో ఉంటేనే కదా మేము కూడా ఆ రోజు స్ట్రెంగ్తన్ చేయడం కోసము ఆ రోజున్న పరిస్థితుల్లో రాజకీయ పునరేకీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చిన దాంట్లో
భాగస్వాములం అవుతామని చెప్పేసి చాలామంది మా నియోజకవర్గాల అభివృద్ధి కావాలి, తెలంగాణ డెవలప్ కావాలనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలోకి రావాలి అనుకున్నారు కాబట్టి చేర్చుకున్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది ఆ రోజు. బీఆర్ఎస్ ఏ తప్పు చేయలేదు. నేనేమంటున్నా, తప్పు రైటు అనే చర్చ నుంచి మాట్లాడడానికి రాజకీయ నాయకులుగా చాలా దూరం పోయినాము అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇవాళ చట్టం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో సభ్యులను చేర్చుకుంది, ఇవాళ ఇక్కడ సభ్యులను చేర్చుకుంటుంది వేరే పార్టీ వాళ్ళను. చట్టాన్ని అమలు చేయాలి, ఆ చట్టం ద్వారా నష్టపోయామని చెప్పి గట్టిగా మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో నయాన్నో భయాన్నో సాంకేతికంగానో సాంకేతిక రహితంగానో వాళ్ళకు అనుకూలంగానో ఏదో రకంగా అవతల పార్టీని బలహీనపరచడమో ప్రభుత్వాలు మార్చడానికో మొత్తంగా శాసనసభ పక్షాన్ని చీల్చో పార్టీని చీల్చో పార్టీనో చేర్చుకొని కొత్త రకమైనటువంటి వ్యవహారానికి తెరలేపారు. ఇవాళ మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్న పరిస్థితులలో మా శాసనసభ్యులు కొంతమంది కోర్టుకు పోయినారు. అది చర్చ కోర్టులో ఉంది. ఇది చర్చ చేయాలంటే ఈశ్వర్ గారు చికెన్ ఆర్ ఎగ్ విచ్ ఈజ్ ఫస్ట్ అన్నట్టు ఉంది. అంటే కోడి ముందా గుడ్డు ముందా అనే పరిస్థితులలో ఉంది. ఇవాళ అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, ప్రజలు అన్ని చూస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీల యొక్క యాక్షన్స్ రియాక్షన్స్ ఇవన్నీ చూసి పబ్లిక్ ఒక రెస్పాన్స్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సాంకేతికంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఐఎమ్ మేకింగ్ ఎ వెరీ క్లియర్ స్టేట్మెంట్. సాంకేతికంగా అనే వర్డ్ను పక్కన పెట్టండి సార్. యా, ఇది కరెక్టా కాదా? సాంకేతికంగా పక్కన పెట్టండి. ఫిరాయింపులు కరెక్టు అనుకుంటే చట్టం ఎందుకు ఉండాలి? చట్టం ఒకటి ఉంది కదా. ఫిరాయింపులను సమర్థించాల్సిన అవసరం లేదు. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఎలక్టెడ్ అనే సింబల్ ఒక పార్టీ గుర్తు మీద, ఆ పార్టీ ఆ పర్టికులర్ ఎలక్షన్కు ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టో మీద, ఒక విధానపరమైనటువంటి ఆలోచన విధానం ప్రజలకు ఇచ్చిన దాని మీద వాళ్ళు వస్తారు. అయితే ఆ పద్ధతిని, ఆ మేనిఫెస్టోను, ఆ ఆలోచన విధానాన్ని, ఆ అధినాయకత్వాన్ని, ఆ సింబల్ని నమ్మి ఆ రకమైన వ్యవహార శైలికి విశ్వాసం ఉండి ఎలక్షన్ల తర్వాత ఇట్లా మమ్మల్ని ఈ చెప్పిన ప్రకారం మాకు న్యాయం చేస్తారు అనుకున్న వాళ్ళే మనకు ఓట్లు వేస్తారు. వాళ్ళందరి విశ్వాసాన్ని మనం తుంగలో దొక్కినట్టే కదా. మీ పార్టీకి అర్హత ఉందా? ఇన్ని పార్టీలు కాంగ్రెస్ నుంచి లాక్కున్నారు. ఇప్పుడు కాంగ్రెస్కి అర్హత ఉందని అనాలనా, బీజేపీకి అర్హత ఉందని, టీడీపీకి అర్హత ఉందని అనాలనా? ఏదో రకంగా మీరు సాంకేతికత వద్దన్నారు కదా. మీరు సాంకేతికతను దాటిన తర్వాత ఎవరికి అర్హత ఉంది? మరి అసలు ఫిరాయింపు చేయడానికి ఎవరికి అర్హత ఉండదు కదా. కాంగ్రెస్ చేసింది రైటా రాంగా? ఒకే ఒక వర్డ్లో చెప్పండి సార్. 100% తప్పని నేను ఎందుకు చెప్తానంటే, మీ మేనిఫెస్టోలో డిస్పైట్ ఆల్ ద డిఫెక్షన్స్ ఇన్ ద కంట్రీ, డిస్పైట్ ఇప్పుడు మేము తప్పని మీరు అన్నప్పుడు, మేము కానీ మరొక పార్టీ కానీ ఒక మరో వ్యవస్థ కానీ తప్పన్నప్పుడు, ఈ డిఫెక్షన్స్ కంటే ముందు నేషనల్ మేనిఫెస్టోలో దేర్ వాజ్ అ సేయింగ్ ఏముందంటే, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే, మా ప్రభుత్వం నేషనల్ గవర్నమెంట్ వస్తే ఈ డిఫెక్షన్స్ పోకుండా పూర్తి స్థాయి చట్టం చేస్తామని చెప్పారు. ఒకటి. రెండవది, ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పారు, మేము చేర్చుకోము ఇవన్నీ. ఇంకోది ఘాటు కూడా చెప్పినారు. ఏర్పాటు చేసి 3 నెలలు 6 నెలలు కాకముందే వాళ్ళని కూల్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు వారు సమర్థించుకోవడానికి వారి దగ్గర ఒక లాజిక్ ఉంది. కూల్ చేస్తాము అంటే ఎవరు కూల్ చేస్తామన్నారు? కూల్ చేయడానికి ప్రామాణికత ఏంది? 63 మంది ప్లస్ ఒక సభ్యుడు సాంబశివరావు గారు, 64. నిన్న మొన్న కొంత ఎంఐఎం కూడా బాగానే ఫ్రెండ్లీగా ఉన్నట్టు కనబడుతోంది. 64 ఉన్న తర్వాత ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో రేవంత్ రెడ్డి గారిని ఒకవేళ ముఖ్యమంత్రిగా తీయాలంటేనో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పోగొట్టాలంటేనో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మీరు కాంటెస్ట్ పెట్టాలా? పెట్టినప్పుడు మీ 64 మీకు ఓటేసినప్పుడు పోయే అవకాశమే లేదు కదా.